సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని వెల్లడించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అగ్రవాల్. నేత కార్మికుల్ని యజమానులుగా చేయాలన్న వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే ప్రారంభించాలి. చేనేత జౌళి శాఖ ముందు ధర్నా నిర్వహించిన సిఐటియు నాయకులు. ధనుర్మాస మహోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు. నిరుద్యోగులపై పోలీసుల లాఠీచార్జ్ అమానుషం వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. తక్షశిల పాఠశాలలో అలరించిన ముగ్గుల పోటీలు. క్రీడలు స్నేహభావం శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ 17వ బెటాలియన్లో వార్షిక స్పోర్ట్స్ మీట్ పోటీలు 3 రోజులుగా కొనసాగుతున్నాయి. 100, 200, 400, 800, 5 కిలోమీటర్ల పరుగు పందెం, క్రికెట్, వాలీబాల్, షటిల్, క్యారమ్, చెస్ పోటీలు నిర్వహించారు. ఈ రోజు ముగింపు పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరై ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 100 మీటర్ల పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్ పోటీలను ఇన్ఛార్జ్ కలెక్టర్ బెటాలియన్ కమాండెంట్ సురేష్తో కలిసి ప్రారంభించారు. 100 మీటర్ల పరుగు పందెంలో మొదటి బహుమతి తిరుపతి, 2వ బహుమతి శ్రీహరి, 3వ బహుమతి సురేష్ నిలిచారు. టగ్ ఆఫ్ వార్ పోటీలో కంపెనీ ఏ జట్టు, ఎస్డీఆర్ఎఫ్ జట్లు 2 రౌండ్లలో హోరాహోరీగా తలపడ్డాయి. 2 రౌండ్లలో ఎస్డీఆర్ఎఫ్ జట్టు మంచి టీం వర్క్, సరైన పట్టుతో విజయం సాధించింది. విజేతలకు ఇన్ఛార్జ్ కలెక్టర్ బెటాలియన్ కమాండెంట్ బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడారు. వార్షిక క్రీడలు రోజువారీ ఒత్తిడిని దూరం చేస్తాయని, ఉద్యోగులందరి మధ్య స్నేహభావం, జట్టుగా ఇలా గెలుపు సాధించాలనే విషయాలకు దోహదం చేస్తాయని తెలిపారు. ఆటలతో శారీరక దారుఢ్యం మెరుగుపడుతుందని వివరించారు. ఫిట్నెస్ ఎంత కీలకమో ఆటలు ఆడడం ద్వారా తెలుస్తుందని, రోజు యోగా, వ్యాయామం, నడక ఏదైనా తప్పనిసరిగా చేయాలని సూచించారు. తాను 2019లో ఐపీఎస్గా ఎంపికై శిక్షణ తీసుకున్నామని, ఇక్కడ ఉన్న అందరినీ చూస్తే తాను నేర్చుకున్న అంశాలు అన్ని గుర్తుకొస్తున్నాయని జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఫిట్నెస్, క్రమశిక్షణ తదితర అంశాలు నిత్య జీవితంలో ఉత్తమ ప్రతిభ చూపేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం, డ్రెస్ కోడ్ అనేది క్రమశిక్షణ, సేవాభావం, ప్రజల భద్రతకు తాము ఉన్నామనే భావన కలిగిస్తుందని తెలిపారు. బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో వరదలు వచ్చినప్పుడు బాధితుల రక్షణ, సురక్షిత ప్రాంతాలకు తరలింపు, ఎన్నికల బందోబస్తు, జాతరల వద్ద ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారని ఇన్ఛార్జ్ కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ రామ్దాస్, సురేష్, ఆర్ఏలు కుమారస్వామి, శ్రీనివాస్, శ్యామరావు, రాంబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు సంబంధించినటువంటి వర్కర్ టు ఓనర్ 10% యారెన్ సబ్సిడీ, థ్రిఫ్ట్ పథకాలకు సంబంధించి పలు డిమాండ్లపై సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీవెన్ నగర్లోని చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి చేనేత జౌళి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ ఏడి సంతోష్కి వినతి పత్రం అందించారు. కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం చేపట్టిన పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం వర్క్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, దానిలో భాగంగా సిరిసిల్ల పెద్దూరులో స్థలాన్ని కేటాయించి వర్క్ షెడ్లను నిర్మించడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ టు ఓనర్ పథకాన్ని కార్మికులకు అందించకుండా కాలయాపన చేస్తోందని, ప్రస్తుతం నిర్మించిన వర్క్ షెడ్లను ఇతర కంపెనీలు పెట్టుబడిదారులకు అప్పజెప్పే విధంగా చూస్తోందని మూషం రమేష్ మండిపడ్డారు. కార్మికుల కోసం నిర్మించిన వర్క్ షెడ్లను ఇతరులకు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, ప్రభుత్వం వెంటనే వర్క్ టు ఓనర్ పథకానికి సంబంధించి 1104 మంది పవర్లూమ్ కార్మికుల్ని ఎంపిక చేసి ఒకరికి 4 పవర్లూమ్స్ చొప్పున ప్రభుత్వం మంజూరు చేసి కార్మికులకు అందించి కార్మికులను యజమానులు చేయాలని డిమాండ్ చేశారు. వర్కర్ టు ఓనర్ షెడ్లలో 60 వార్పిన్లను వార్పిన్ కార్మికులకు అందించాలని, వైపని కార్మికులకు కూడా వర్కర్ టు ఓనర్ పథకం వర్తింపచేయాలని, ఇందిరా మహిళా శక్తి చీరలకు పవర్లూమ్ కార్మికులతో పాటు వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులందరికీ 10% యారెన్ సబ్సిడీ వెంటనే ప్రకటించి అందించాలని, 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి స్థానిక మరియు ఇతర రాష్ట్రాల కార్మికులకు రావాల్సిన 10% యారెన్ సబ్సిడీ డబ్బుల్ని వెంటనే అందించాలని మరియు థ్రిఫ్ట్ నేతన్న
నేతన్న పొదుపు పథకాన్ని వెంటనే ప్రారంభించాలని, లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికులందరితో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, నాయకులు నక్కా దేవదాస్, సిరిమల్ల సత్యం, గుండు రమేష్, ఉడత రవి, బేజగం సురేష్, బాస శ్రీధర్, అవధూత హరిదాసు, అన్సారి, కందుకూరి రమేష్, సబ్బాని శ్రీకాంత్, శ్రీనివాస్, విజయ్, సంపత్, సుధన్, నరేష్, సత్యనారాయణ, పోచమ్మలు, రాజేశం, యాదగిరి తదితరులు ఉన్నారు. కార్యాలయం వద్ద పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ రంగ కార్మికులు అట్లాగే పరదేశీ కార్మికులందరూ ఏదైతే ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ ధర్నా చేయడానికి ప్రధాన కారణం పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి వర్కర్ టు ఓనర్ పథకాన్ని మరి ప్రభుత్వం ఇతరులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అది సరైన పద్ధతి కాదు. కాబట్టి వెంటనే ఏదైతే పవర్లూమ్ కార్మికులను ఓనర్ చేస్తామని ఆ పథకాన్ని ప్రారంభించారు, అదే విధంగానే మరి వెంటనే పవర్లూమ్ కార్మికులందరికీ వర్కర్ టు ఓనర్ పథకాన్ని 4 పవర్లూమ్లు తీసుకువచ్చి ఇక్కడ ఉన్నటువంటి 1104 మంది కార్మికులకు వెంటనే అందించి వాళ్ళని ఓనర్లు చేయాలని సిఐటి పవర్లూమ్ వర్కర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇందిరమ్మ స్వశక్తి శీలకు సంబంధించినటువంటిది మరి దానికి సంబంధించి యారన్ సబ్సిడీ కూడా మరి కార్మికులకు అనుబంధ రంగ కార్మికులకు ప్రకటించడం జరగలేదు. మరి గత ప్రభుత్వం కార్మికులకు యారన్ సబ్సిడీ కొనసాగించింది, 5 సంవత్సరాలు ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం యారన్ సబ్సిడీ ఊసెత్తలేదు. కాబట్టి వెంటనే ఈ కొత్తగా ప్రభుత్వం తయారు చేస్తున్న చీరలకు వెంటనే మరి యారన్ సబ్సిడీ పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ రంగ వార్పిని వైపని అందరి కార్మికులు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకాన్ని వెంటనే ప్రారంభించాలి. ఇప్పటికే దాన్ని తీసుకొని చాలా రోజులు అవుతుంది, 4-5 నెలలు అవుతుంది అప్లికేషన్ తీసుకొని, మరి ఇంకా ప్రారంభించలేదు. అదేవిధంగా మరి ఇక్కడ వివిధ జార్ఖండ్ అట్లాగే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వలస కార్మికుల పెద్ద ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి 450 మంది వర్కర్లకు సంబంధించి యారన్ సబ్సిడీ పెండింగ్లో ఉంది. మరి దాన్ని కూడా మరి ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేస్తుంది. వాళ్ళు చేసిన కష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రభుత్వం దోసుకోవాలని చూస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మరి పెండింగ్ ఉన్న యారన్ సబ్సిడీ మిగిలిన ఎవరైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వెంటనే ఇవ్వాలని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఈ రకంగా ముఖ్యంగా వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు, అట్లాగే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వెంటనే ప్రారంభించే దిశగా మరి కార్మికులకు అన్యాయం చేయకుండా మరి పెట్టుబడిదారులకు మరి అవి అప్పచెప్పాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల గురించి ఆలోచించి మరి వర్కర్ టు ఓనర్ పథకానికి ఇక్కడ సంబంధించిన వార్పాడు వైపని అట్లాగే పవర్లూమ్ కార్మికులకు అందించాలని, వాళ్ళ బతుకులో భరోసా ఇవ్వాలని, ఎవరైతే ఆత్మహత్యలు కొనసాగుతారో రాబోయే కాలంలో ఆత్మహత్యలు నివారించగలరు. ఇది ఒక్కటే పెద్ద మార్గం. కాబట్టి ఈ పథకం వల్ల అయితే ఇక్కడ ఉన్న పవర్లూమ్ కార్మికుల ఆత్మస్థైర్యంతో బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి. చిన్న చిన్న కారణాలు చెప్పేసి ఏవో సాగులు చెప్పేసి మరి ఇతర దానికి వేరే వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తే మేము ఊరుకునే ప్రసక్తిలో ప్రతి ఒక్క కార్మికుడు తిరగబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా నిర్మించినటువంటి వర్కర్ టు ఓనర్ పథకాన్ని 1104 మంది కార్మికులకు కాలయాపన చేయకుండా వెంటనే అందించాలని, అదేవిధంగా 60 వార్పింగ్ మిషన్లను వార్పింగ్ కార్మికులకు అందించాలని, వర్కర్ టు ఓనర్ పథకంలో వైపన్ కార్మికులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని, అదేవిధంగా మరి ఇందిరా మహిళా శక్తి చీరలకు సంబంధించినటువంటి 10% యారన్ సబ్సిడీని పవర్లూమ్ కార్మికులకు వార్పిని వైపని అనుబంధ రంగాల కార్మికులకు అందించాలని, 2023 బతుకమ్మ చీరలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి స్థానిక ఇతర రాష్ట్రాల కార్మికులందరికీ కూడా వెంటనే అందించాలని, థ్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకాన్ని వెంటనే ప్రారంభించాలని తదితర డిమాండ్లతో ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి ఏడీ గారి ద్వారా మరి ప్రభుత్వానికి పై అధికారులకు మరి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా సిరిసిల్లాలో కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా 1104 మంది కార్మికులను యజమానులుగా మారుస్తామని చెప్పి పెద్దూరు శివార్లలో వర్క్ షెడ్లు నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు అందించాలని అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకున్న మరి పాపం లేదు. అక్కడ ఉన్నటువంటి వర్క్ షెడ్లను మరి ఇతర కంపెనీలకు పెట్టుబడిదారులకు అప్పచెప్పే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికుల శాశ్వత ఉపాధి కొరకు నిర్మించినటువంటి షెడ్లలో ఒక్క షెడ్ని కూడా ఇతరులకు కేటాయిస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కార్మికుల యజమానులు చేయడంలో భాగంగా నిర్మించినటువంటి వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే కార్మికులకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.
చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ప్రభుత్వము ఇందిరా మహిళా శక్తి చీరలను ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు మొదటి విడత ఆర్డర్ ఉత్పత్తి పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి యారన్ సబ్సిడీ అందిస్తామని కూడా ప్రకటించలేదు. గతంలో 5-6 సంవత్సరాలు బతుకమ్మ చీరలకు ఇచ్చిన ఈ ప్రభుత్వం కూడా వెంటనే ఈ ఇందిరా మహిళా శక్తి చీరలకు పవర్లూమ్ కార్మికులతో పాటు వార్పిన వైపున అనుబంధ రంగాలకు కూడా 10% యారన్ సబ్సిడీ అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మరి 2025 మే నెలతో పథకం పూర్తయినప్పటికీ ఇప్పటికీ 7-8 మాసాలు అవుతున్నప్పటికీ కూడా మళ్ళీ ప్రారంభించకుండా వల్ల కార్మికులు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే పథకాన్ని థ్రిఫ్ట్ పథకాన్ని ప్రారంభించాలి. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి 10% యారన్ సబ్సిడీ కొంతమంది స్థానిక కార్మికులకు ఇతర రాష్ట్రాల కార్మికులకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్తా ఉన్నాము. వెంటనే పరిష్కారం కాకుంటే కనుక దారుణ రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కూడా మేము పిలిపిస్తూ ఉన్నాము. మరి కార్మికుల శాశ్వత కలగా ఈ వర్కౌట్ ఓనర్ ఉంది. కాబట్టి వర్కౌట్ ఓనర్ సాధించుకోవడే జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. మన CIT పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మన ఆఫీస్లో కార్మికుల యొక్క వివరాలు కూడా ఆ సంతకాలు వివరాలు సేకరించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు పై ప్రభుత్వానికి కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి రేపటి నుండి మన CIT కార్యాలయంలో కూడా కార్మికులందరూ వచ్చి మీ యొక్క వివరాలు సంతకాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలోని శ్రీకృష్ణ మందిరంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా మంగళం శాసనట్టు దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకృష్ణుడి దీపాలంకరణలో దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణ మందిరంలో ధనుర్మాస మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు మోహనమూర్తి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేపడుతున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని గోవింద నామస్మరణ చేస్తూ తరిస్తున్నారు. తిరుపాయి ప్రవచనాలతో ఆలయ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో చేపూరి బుచ్చయ్య, గౌరిశెట్టి ఆనందం తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళందరినీ సంహరించుకుంటూ వచ్చి తర్వాత రావణాసురుణ్ణి సంహరించారు. ఇలా సంహరించినటువంటి ఈ రావణాసురుణ్ణి సంహరించినటువంటి బలం ఎందుకోసం ఇచ్చిండు? రావణాసురునికి అంత అవకాశం ఎందుకు ఇచ్చినట్టు అంటే ఎప్పుడైనా శరణాగతి చేస్తలేము, కనీసం ఏ దశనైనా శరణాగతి చేస్తలేము. మీరు చేసినప్పటికీ తప్పైంది, స్వామి నన్ను క్షమించు అని ఉద్దేశంతో ఆయన అవకాశం ఇచ్చుకుంటూ మళ్ళీ చక్రవర్తికేమో అహంకారం ఆయన అంత ఉన్నది, అహంకారం అణచివేయడం అంతే. ఆయన అహంకారం అణచివేసి దశావతారానికి పంపించేసింది. ఏమో స్వామి ఎవరితో ఏం ప్రమాదం, అయ్యో నీకు తెలియదా నాకు శంఖం ఉంది చక్రం ఉంది అని చెప్పి కూడా అంటారు. స్వామి మాట్లాడతారు, అట్టెందుకు అనుకుంటున్నావు? నా భుజాలకు ఏదో అదే చెప్పి అనుకుంటున్నావు కదా, నాకు శంఖం చక్రం లేదు, శంఖ చక్రం ఉందా, నువ్వు వాటి ఉంటేనే ఎంతో సౌందర్యంగా ఉన్నావు, నువ్వు ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నావు, ఎంతో దిష్టిగా అనిపిస్తుంది. ఇంకా మరి శంఖ చక్రాలు పెట్టుకుంటే శశివదన సరసిజనయన జగ
నిరుద్యోగులు శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడితే వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని టీఆర్ఎస్ నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. ఈ సంఘటన ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరుద్యోగ యువతను మోసం చేస్తూనే ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసిందని రవిగౌడ్ విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగితే పోలీసులు లాఠీతో సమాధానం చెప్పడం దుర్మార్గమని అన్నారు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి ఉద్యోగం అంటూ యువతను ఆశపెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే తన వారికి జాబులు పదవులు పంచిందని ఆరోపించారు. నిరుద్యోగ యువత రక్తంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ఎల్ వినయ్ కుమార్, అనీష్, ఆదిత్య, విష్ణు, గణేష్, భాను, మహేష్, సాయితేజ, వివేక్, వర్షిత్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల యువకులపై లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆనాడు ఎలక్షన్ హామీలో 100 రోజుల్నే మేము జాబు ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 2 సంవత్సరాల దాటినా ఇంతవరకు జాబులు లేవని యువత వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మన పోలీసులచే ఖచ్చితంగా వాళ్ళను లాఠీ చార్జ్ చేయడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఆనాడు మీరు మాటలకు నమ్మి యువత వాళ్ళు మీకు గద్దెనెక్కించిన తర్వాత ఇప్పుడు యువతను నిరుద్యోగులను పూర్తిగా మర్చిపోయిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని తెలియడం జరుగుతుంది. నిజంగా దాదాపు సుమారు 2 సంవత్సరాల గడుస్తున్నా ఇంతవరకు మీరు యువతను పట్టించుకోవడం లేదు, నిరుద్యోగులను పట్టించుకోవడం నిరసనగా వాళ్ళు శాంతియుతంగా హైదరాబాద్ నడిగొట్టున అశోక్ నగర్లో ధర్నా చేస్తుంటే పోలీసులతో లాఠీ చార్జ్ చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. కొంతమంది యువకులకు రక్తాలు కారుతుంటే వాళ్ళు ఈడ్చుకుంటూ పోయినరు. అది చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. యువతకు కానీ నిరుద్యోగులకు కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. వాళ్లను లాఠీ చార్జ్ చేయడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే ఈ లాఠీ చార్జీకి బాధ్యత వహించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నిజంగా మీరు అధికారంలోకి వచ్చి నుంచి పూర్తిగా ఎన్నో జాబ్ క్యాలెండర్ 100 రోజులు వేస్తున్నారు. ఇంతవరకు వేయకుండా వాళ్ళు నిరుద్యోగులను యువతలను బాగా ఇబ్బంది పాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు వెంటనే నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో మేము బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకు అండగా ఉంటాం. మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు కూడా మేము వెంటాడతామని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. వెంటనే మీరు అక్కడ జరిగిన సంఘటన ఏందో వెంటనే దర్యాప్తు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా యువతతో కలిసి మేము ఆందోళన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. యువతపై లాఠీ చార్జా, యువతపై లాఠీ చార్జా, యువతపై లాఠీ చార్జా. జై తెలంగాణ, జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో గల తక్షశిల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈరోజు పాఠశాలలో విద్యార్థులు వేసిన ముగ్గులు ఆహుతుల్ని అలరించాయి. తక్షశిల పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. రంగురంగుల ముగ్గులు వేసి విద్యార్థులు అలరించారు. తెలుగుతన ముట్టిపడ్డలా సంక్రాంతి ముగ్గులతో సందడి చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతుల్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మడుపు శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని వెల్లడించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అగ్రవాల్. నేత కార్మికుల్ని యజమానులుగా చేయాలన్న వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే ప్రారంభించాలి. చేనేత జౌళి శాఖ ముందు ధర్నా నిర్వహించిన సిఐటియు నాయకులు. ధనుర్మాస మహోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు. నిరుద్యోగులపై పోలీసుల లాఠీచార్జ్ అమానుషం వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. తక్షశిల పాఠశాలలో అలరించిన ముగ్గుల పోటీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.